తెలంగాణలో సవాళ్లు ప్రతి సవాళ్ల రాజకీయం రెండో రోజు కూడా వేడి రాజేసింది. ఎమ్మెల్సీ రాజు ఇంటికి వెళ్లారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచి రాజు ఇంటి దగ్గర మోహరించిన పోలీసులు అక్కడికొచ్చిన కార్యకర్తలని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ రాజు ఇంటి నుంచి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటికి బయలుదేరిన కౌశిక్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. గాంధీ ఇంటికి వెళ్తున్నానని చెప్పి కారు ఎక్కుతున్న కౌశిక్ ను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ ఆయన్ను అడ్డగించారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు కౌశిక్ రెడ్డి. అయితే కౌశిక్ ను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్సీ రాజును కూడా హౌస్ అరెస్ట్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి తాము వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. దానం నాగేందర్ని గాంధీ ఇంటికి అనుమతించి తనను ఎందుకు అనుమతించడం లేదంటూ నిలదీశారు. తొడలు కొట్టిన గాంధీ ఇప్పుడు పోలీసులను పెట్టి అరెస్టు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజాపాలన కాదు, మొత్తం పోలీసుల పాలన, కలిసిన పాలన అయిపోయింది. ఇలా మేము పోతామంటే నన్ను పోనీయకుండా వందలాది మంది పోలీసులని నన్ను చుట్టూ పెట్టి నన్ను అరెస్ట్ చేసి మీరు హౌస్ అరెస్ట్ అని చెప్పి మీరు మీడియా సాక్షిగా చూడొచ్చు. ఏ విధంగా నన్ను పోలీసులు చూస్తూ ఉన్నారు. నేను గట్టిగా అడిగితే మా విధులకి ఆటంకం కలిగిస్తున్నామని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేసే ఈ విధంగా మీరు నూకుతే, ఈ విధంగా మీరు చేస్తే ఇదేనా ప్రజాపాలన? ఈ మొత్తం కంచెల పాలన అయిపోయింది. పోలీస్ కంచెల పాలన అయిపోయింది. కారణంగా ఒక్కసారి ప్రజాపాలన కాదు, మొత్తం పోలీసుల పాలన, కంచెల పాలన అయిపోయింది. ఇలా మేము పోతామంటే